కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికలప్పుడు అందరిని సంప్రదించి అందరికీ సంబంధించినటువంటి ఆలోచనకు అనుగుణంగానే ఎంపిక జరుగుతుంది. కానీ ఆ యొక్క ఆకాంక్ష పోటీ చేయాలన్నటువంటి వాళ్ళు కొంత బాధ కలగడం ఇది జరుగుతుంటుంది. దాన్ని పార్టీ మా నాయకురాలు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, విశ్వనాథ్ గారు, అదేవిధంగా గౌరవ మంత్రి వివేక్ గారు, మేమందరం కూడా మాతో సహచర ఎంపీ తెలంగాణ కోసం పోరాడమే కాక సిటీ యూత్ కాంగ్రెస్ నుంచి ప్రారంభించి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసి 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి కరోనా సమయం లోపల తనే సర్వీస్ చేస్తూ పేషెంట్ అయినటువంటి పరిస్థితి తెలుసు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా సరే అభ్యర్థి ఆశపడడం, తను మొన్న ముషీరాబాద్లో కూడా పోటీ చేసినాడు. ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో పార్టీ కొంత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. తనకు కలిగినటువంటి ఒక కొత్త ఆ ఫీలింగ్ను మేమందరం కూడా కలిసి కుటుంబంగా రేపు జూబ్లీహిల్స్ ఎన్నిక గెలవడానికి నాయకత్వం, సారథ్యం అంజన్ కుమార్ గారి నాయకత్వంలో జరుగుతుంది. అంజన్ కుమార్ నాయకత్వంలో పార్లమెంట్ సభ్యుడిగా ఆ జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిపించేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త తీసుకోవాలని వారు కూడా ఈ సందర్భంగా అందరిని కోరుతూ ఉన్నారు. వారు కోరుతారు. తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేటువంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్నటువంటి పనుల్లో భాగంగా అక్కడి ప్రజలందరూ, కార్యకర్తలందరూ ముఖ్యంగా శ్రమించి పనిచేయాల్సిన అవసరం ఉంది. అంజన్ కుమార్ గారికి సంబంధించినటువంటి మంచి చెడు భవిష్యత్తుకు సంబంధించిన నాయకత్వం స్వయంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ గారే మాట్లాడినారు. కాబట్టి దాని గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు ముందున్నటువంటి లక్ష్యం జూబ్లీహిల్స్ గెలవడం. మొన్నటి ఉప ఎన్నిక ఒకటి అనుకోకుండా కంటోన్మెంట్ వస్తే అక్కడ ప్రజలు అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినారు. ఇప్పుడు అక్కడ సానుభూతి పేరు మీద జూబ్లీహిల్స్లో ఓట్లు అడిగే ప్రయత్నం జరుగుతూ ఉంది. అక్కడ కూడా ప్రజల విజ్ఞతతోటి, కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో బలం ఇవ్వడానికి గెలిపించేటువంటి బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో అంజన్ కుమార్ గారే దానికి ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటారనే మాట సందర్భంగా మనవేస్తూ, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు చెప్పే సందర్భంలో నిర్మోహమాటంగా చెప్తాం. వేరే నిరంకుశంగా ఒక నియంతృత్వ పార్టీలాగా ఉండదు మాది. దీన్ని కూడా పెద్ద చూస్తూ ఉన్నారు. అభ్యర్థులు మా దగ్గర స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉన్నది. ఆ పార్టీలో కూడా చాలామంది అభ్యర్థులు యాస్పిరెంట్స్ ఉన్నా వాళ్ళు బయటకు కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉన్నది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. తప్పకుండా మాకు స్వేచ్ఛ, మా దగ్గర ఉండేటటువంటి క్యాండిడేట్స్ యొక్క ఆకాంక్షను చెప్పుకున్నారు. దానికి అనుగుణంగా అంజన్ కుమార్ సీనియర్ నాయకుడు, వారికి సరి అయినటువంటి విధంగా వారు ముషీరాబాద్లో గెలిచి ఉంటే మంత్రి అయ్యేవారు. కాబట్టి ఇవాళ ఇక్కడ కూడా లక్ష్యం ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేటువంటి దిశగా ఒక సుశిక్షితమైన కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకుడిగా అంజన్ కుమార్ గారు కృషించి పనిచేస్తారు.